ఈ రోజైతే ఒక స్పెషల్ ఉంది. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. ఈరోజైతే పాలకూరతో మినపప్పు వడలు చేస్తున్నాను. మా ఆయనేమో ఆకుకూరలు మంచివి మంచివి అని అంటూ ఫ్రిడ్జ్ మొత్తం పాలకూర, ఆకుకూరలతోనే నింపేస్తున్నాడు. ఎంత ఆకుకూరలు మంచివైనా రోజు ఇవే ఆకుకూరలు తినాలంటే ఎవరితో అవ్వుద్దబ్బా! మరి మేకలమైతే కాదు కదా! చేస్తే పాలకూర పప్పు, చేస్తే పాలకూర, లేదంటే పాలకూర ఎగ్గు. సర్లే ఇంక పాలకూర తీసుకొచ్చిన ఆకుకూరలు వేస్ట్ చేయడం ఇష్టం లేక సర్లే మినపప్పుతో వడలు చేద్దామని ఈరోజైతే ఇంకా వడలు చేస్తున్నా. ఎందుకంటే తీసుకొచ్చిన కూరగాయలు పడేయలేము. అలా అని వేస్ట్ చేయలేము. ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా మరి అందుకని. మీ ఇంట్లో కూడా ఇలాంటోళ్ళున్నారా? ఆకుకూరలే మంచివని రోజు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు? ఉంటే కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. వడలు చేస్తా ఉంటే మా బుడ్డోడు "ఎత్తుకో అమ్మా, ఎత్తుకో, ఎత్తుకో" అని చెప్పేసి వాడేడుపు. ఇటు ఇవి చేయలేక, ఇటు వాడిని ఎత్తుకోలేక ఓ యుద్ధమే జరిగింది. పొద్దున్న లేస్తే పిల్లలతో మామూలుగా ఉండట్లేదు. ఏది అడిగినా ఏడుపుతోనే స్టార్ట్ చేస్తున్నాడు మా వాడు. ఆ ఏడుపు వినలేక చెవులు బద్దలైపోతున్నాయి. పనులు చేసుకోవాలి, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి. ఆ పనులు, వీళ్ళ ఏడుపు అస్సలు మైండ్ పని చేయట్లేదు. ఏది ఎక్కడ పెడుతున్నానో అసలు మతిమరుపు కూడా వచ్చేసింది. ఆ స్టేజ్‌లో ఉంది ఫ్రస్ట్రేషన్ అనేది. పోనీ 5 మినిట్స్ బయట కూర్చొని ఇట్లా చిల్ అవుదామన్నా ఆ టైం కూడా ఉండదు. ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి మావోడు ఏం చేసేస్తాడో అన్న భయం. ఈ రోజు ఒక స్పెషల్ అన్నాను కదా! మీకు స్పెషల్ కాకపోవచ్చు నాకు స్పెషలే. ఈరోజు నా బర్త్‌డే. బర్త్‌డే రోజు కూడా వంట పని తప్పట్లా.